వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ బరిలో దిగుతుండడంతో ఆయనకు దీటైన అభ్యర్థిని వెతికే పనిలో పడిందట టీఆర్ఎస్ పార్టీ. ఇంతకీ మల్కాజ్గిరి నుంచి కారు గుర్తుపై పోటీ చేయబోతుంది ఎవరు అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. ఇప్పుడు అందరి చూపు మల్కాజ్గిరి వైపే. ఎందుకంటే అక్కడి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బరిలో ఉండడమే కారణం. ఆయన కొడంగల్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిపోయినా ఆయనలో ఇంకా దూకుడు ఏమాత్రం తగ్గలేదని చూపించుకునేందుకే మల్కాజ్గిరి నుంచి బరిలో నిలుస్తున్నారట. అయితే తొలుత పాలమూరు పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నుంచి పోటీకి దిగుతుండడం గమనార్హం. అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో ఎక్కువగా సెటిలర్లు, విద్యావంతులు, ఉద్యోగాలు ఉండే ప్రాంతం. మల్కాజ్గిరి అర్బన్ ఏరియా కావడంతో ఓటర్లను డబ్బుతో అంత ఈజీగా ప్రలోభ పెట్టే అవకాశం ఉండదనే ఉద్దేశం తోనే రేవంత్ కూడా ఇక్కడి నుంచి పోటీకి సై అన్నారట. అందులో భాగంగా ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన రేవంత్ ఇప్పటికే సిపిఐతోనూ టీజేఎస్ అధినేత కోదండరాంతోనూ చర్చలు జరిపారు. సిపిఐ టీజేఎస్ మద్దతు కూడగట్టుకొని పోటీలోకి దిగితే గట్టి పోటీ ఇవ్వొచ్చనే యోచనలో రేవంత్ ఉన్నారు. వీటితో పాటు మల్కాజ్గిరిలో టీడీపీని అభిమానించేవారు ఎవరో కూడా రేవంత్ కు తెలుసు. వీరందరి మద్దతు ఎలాగైనా గెలుపొందాలనే యోచనలో రేవంత్ ఉన్నారట. దీన్ని తిప్పికొట్టేలా టీఆర్ఎస్ తన ప్రయత్నాలు మరింత వేగవంతం చేసింది. టీఆర్ఎస్ నుంచి నవీన్ రావు బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగినా రేవంత్ రాకతో సమీకరణలు మారిపోయాయి. ఇప్పుడు రంజిత్ రెడ్డి, బి లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకట్రామరెడ్డిల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్. అంతేగాక ఆయనకు మల్కాజ్గిరి ఏరియాలోని ముఖ్య నేతలు బంధువులుగా కూడా ఉన్నారట. దీంతో ఆయన పోటీ చేస్తే రేవంత్ ను ఈజీగా ఎదుర్కోవచ్చనే యోచనలో ఉన్నారట. దీంతో పాటు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న రాజు శర్మ పేరు కూడా పరిశీలనలో ఉందట. అయితే సీఎం కేసీఆర్ ఎవరిని ఫైనల్ అభ్యర్థిగా ప్రకటించేది గులాబీ లీడర్ల అంచనాకు కూడా అందడం లేదట. ఏదేమైనా రేవంత్ ను రెండోసారి కూడా ఓడించి ప్రతిపక్షంలో శత్రుశేషం లేకుండా చూసుకోవాలని గులాబీ బాస్ పంతంతో ఉన్నారట. దాన్ని నెరవేర్చే సత్తా కలిగిన వారే మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఎత్తులకు పై ఎత్తులు వేసి మల్కాజ్గిరిని తన వశం చేసుకోవడం రేవంత్ కు కుదురుతుందా, లేక కొడంగల్లో మాదిరి అధికార పార్టీ చేతిలో మళ్ళీ పరాజయం పొందుతారో చూడాలి. మరి ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.